అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రోజున మనం ఈ పయానా కార్ మ్యూజియం అనేది ఎక్కడ ఉందనే వివరాలు, అందులో ఏమేమి ఉంటాయని తెలుసుకోబోతున్నామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఇది బెంగళూరు నుండి మైసూరు వెళ్ళే రూట్లో మైసూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉందనగా శ్రీరంగపట్టణ అనే ప్రాంతంలో ఉందండి. దీనికి ముందు కొద్ది దూరంలో మనకి టోల్ గేట్ వస్తుంది, ఎక్స్ప్రెస్ వే అని చెప్పి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్లో వెళ్తే కరెక్ట్గా ఈ మ్యూజియం దగ్గరికి రీచ్ అవుతాం. హైవేలో వెళ్తే కాస్త మనం చూసుకుంటూ వెళ్ళాలి, లేదా మిస్ అయిపోతాం దాన్ని. ఇంకా ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మహాత్మా గాంధీ గారు వాడిన కారు, సివి రామన్ గారు వాడిన కారు, అలాగే మైసూర్ మహారాజ్ గారు వాడిన కారు, ఫిల్మ్ స్టార్ విష్ణువర్ధన్ వాడిన కారు, ఇలా అనేక మంది వాడిన కార్లను చూడబోతున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం రోల్స్ రాయ్స్ చూసామండి. సో ఇది చాలా అద్భుతంగా ఉంది దగ్గరగా చూసినట్లయితే కనుక. ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది చూసుకున్నట్లయితే ముందు ఇద్దరు కూర్చోవడం, వెనకాల ప్రత్యేకంగా ఒకళ్ళు కూర్చునేది ఉంది. ఆ వెనక కూర్చునేది మరి పనివాళ్ళో లేకపోతే ఇంకెవరు కూర్చుంటారు అనేది నాకు ఐడియా లేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనిపైన కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూడబోతున్నాం సర్ సివి రామన్ గారి విజన్ అండి ఇది. దీన్ని ఆయన తయారు చేయాలనుకున్నారు. బట్ ఆయన 1970లో శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయి గారు రాధాకృష్ణన్ గారు దీన్ని అరౌండ్ 1970-80 ప్రాంతంలో దీన్ని ఇన్వెన్షన్ చేశారు. దీన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ఎస్డి ఇంజిన్ ఉపయోగించారు. 250 cc ఇంజిన్తో 2 గంటల సేపు దాదాపు దీనిపైన మనం విహరించవచ్చు. అప్పట్లో తయారు చేసింది ఇది. దీన్ని హ్యాంగ్ గ్లైడర్ అంటారు. సో ఇటువంటి గొప్పవి తయారు చేసిన దేశం మనది అప్పట్లోనే, 1970sలోనే. ఇంకా ముందు ముందు మనం చూడబోయే కార్లు కానీ తర్వాత రకరకాల స్కూటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం చూడబోతున్నది 1952 మోడల్ అయినటువంటి ఈ కారు ఏ కంపెనీకి చెందిందో గుర్తించండి. నెక్స్ట్ ఇది, ఆ తర్వాత రాబోయేది ఇది. ఇట్లా ఈ కార్లన్నిటినీ చూసుకున్నట్లయితే కనుక ఇవి ఆస్టిన్ కంపెనీకి సంబంధించిన కార్లు. 1934లో 1934వ సంవత్సరంలో కనుగొనబడిన కార్లు ఉన్నాయి. వీటిలో ఈ వరుసనే కనపడే 1, 2, ఈ మూడు కూడా ఆస్టిన్ కంపెనీ వాళ్ళవి. ఆస్టిన్ కంపెనీ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళది. సో వాళ్ళు ఇంకా అనేక రకాల కంపెనీలు ఉన్నాయి వాళ్ళ దేశంలోని కార్లు. ఆ మిగతా కంపెనీలు కూడా మనం ఒకసారి బ్రిటిష్ కంపెనీ వాళ్ళవి చూసుకున్నట్లయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి అప్పట్లోనే. ఆస్టిన్ అని, డైమ్లర్ అని, హిల్మెన్, జాగ్వర్, ల్యాండ్ రోవర్, మోరిస్, రోల్స్ రాయ్స్, స్టాండర్డ్, ఇలా ఉన్నాయి రకరకాల కంపెనీల కార్లు వీళ్ళు తయారు చేసినవి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకోబోతున్నది హడ్సన్ అండి. ఈ హడ్సన్ వచ్చి ఏ కంట్రీకి సంబంధించింది ఎవరైనా గెస్ చేయండి. ఇది వచ్చి అమెరికన్ మోడల్, 1947 మోడల్. చూస్తున్నారు కదా, ఇది చాలా అందంగా ఉందండి ఈ కారు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చి మోరిస్ సిరీస్ అండి. ఈ మోరిస్ సిరీస్ కూడా చూసుకున్నట్లయితే అప్పట్లో ఇది బ్రిటిష్ కంపెనీ. నెక్స్ట్ మనం ఇంకొక మోడల్ చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చి ఫోర్డ్ కంపెనీ వాళ్ళకి సంబంధించింది. 1946 మోడల్. ఫోర్డ్ వచ్చి అమెరికన్ కంపెనీ. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓపెల్ అండి. ఓపెల్ మీకు తెలిసిందే. ఓపెల్ మన దేశంలో ఒకప్పుడు చాలా పాపులర్ బ్రాండ్ అప్పట్లో. ఇది ఏ కంట్రీ అనేది చెప్పగలరా దయచేసి? లైక్ ఇటలీ వాళ్ళది అయి ఉంటుంది. ఓపెల్ వచ్చి జర్మనీ వాళ్ళదండి. ఇక మనం ఇప్పుడు చూసుకోబోతున్న మోడల్, ఈ కారు చాలా అందంగా ఉంది. ఇది వచ్చేసరికి ఫ్రేజర్ 1949 మోడల్. ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అండి, ఫ్రేజరు. సో ఈ కంపెనీ వచ్చి అమెరికన్ బ్రాండ్. దీని తర్వాత మనం నెక్స్ట్ చూసుకోబోతున్నది ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి చాలా అందమైన కారు. ఇది వచ్చి బుయిక్ 1947 మోడల్. ఇది కూడా అమెరికన్ బ్రాండ్ అండి.
ఈ కార్లు ఇలా చూసే కన్నా లైవ్లో చూస్తే చాలా అందంగా ఉన్నాయి. సో ఈ కారులో మీరు ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణం చేస్తుంటే ఆ అనుభవం ఎలా ఉందనేది కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. అలాగే పిల్లలకి ఈ కార్లు వీడియోలు చూపించడం వల్ల వాళ్ళకి కార్ల పైన ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. భవిష్యత్తులో లగ్జరీ కార్స్ కొనటం తిరగటం లాంటి ఆశలు వాళ్ళకు కూడా కలుగుతాయి. సో అందరినీ రిక్వెస్ట్ అండి, పిల్లల్ని ఇటువంటి కార్ల మ్యూజియంకి తీసుకువెళ్ళి అక్కడ కార్లు చూపించండి. వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూసి ఆశపడంతే ఏది మనం సాధించలేమండి. ఇంక ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిటిష్ కంపెనీ వాళ్ళదే ఇంకొకటి వచ్చి డైమ్లర్ అండి. ఈ కారు మైసూర్ మహారాజా గారు కొన్నారు. యాక్చువల్గా ఇది వచ్చి రోల్స్ రాయ్స్కి పోటీగా తయారు చేసిన కారు, బ్రిటిష్ వాళ్ళదే. ఈ కారు ఎంత అందంగా ఉందంటే అసలు చాలా లగ్జరీగా ఉంది. రాజ్ అంటే రాజే, కింగ్ అంటే కింగే అన్నట్టుగా కారు కూడా దానికి తగ్గట్టుగా ఉంది. నాకైతే ఒక మంచి పవర్ ఉన్నటువంటి ఎలిఫెంట్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది చూస్తుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మైసూర్ మహారాజా గారు ఈ కారుని వాడారు. ఇది కూడా అరౌండ్ 1979లో వచ్చినట్టుంది ఈ వెహికల్. 1949, ఎస్, 1949లో తయారు చేశారు. సో దీన్ని మైసూర్ మహారాజా గారు, ఇప్పుడున్న ఆయన తండ్రి గారు దీన్ని వాడారండి. సో ఈ కారు చాలా చాలా బాగుంది. అసలు ఈ కారు చూస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. ఇటువంటి లగ్జరియస్ బళ్ళు చూస్తేనే పేదరికం వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఒక్కసారి వాళ్ళ మనసులో నాటుకుపోయిందంటే ఇటువంటి కారు ఒకటి కొని నేను తిరగాలని వాళ్ళు డెఫినెట్గా చేస్తారండి. ధనవంతులు అయ్యే వాళ్ళ రహస్యం ఏంటంటే గొప్ప గొప్ప కార్లు, గొప్ప గొప్ప వస్తువుల్ని చూసి ఇన్స్పిరేషన్ అయితే వాళ్ళకి సాధించగలరు. ఇక చూసుకున్నట్లయితే అప్పట్లో మైసూర్ మహారాజా లాంటి వాళ్ళు వాడినటువంటి పల్లకి అది ఇప్పుడు మనకు పైన చూసింది. ఇదిగోండి ఈయనే ఇప్పుడున్నటువంటి మైసూర్ మహారాజు గారి నాన్నగారు. సో ఇప్పుడున్న ఆయన పిక్చర్ అక్కడ ఇవ్వలేదు. సో అందువల్ల వివరాలు ఏవి తెలియదు. ఇంకా మీకు ఈ నెక్స్ట్